దేవినేని ఉమా ఉద్యమం చేశాడు బుడమేరు వాగుకి. ఇది 2005లో వరద వచ్చినప్పుడు ప్రకాష్ నగర్ ఇవన్నీ మునిగినాయి. అప్పుడు వచ్చి మీరు ఇట్లా చెయ్యాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అది అడిగాడు. 9 ఏళ్ల నుంచి మీ బాబే కదా అధికారంలో ఉంది, అంతకుముందు 5 ఏళ్ళు 6.5 ఏళ్ళు ఎన్టీ రామారావు కదా అధికారంలో ఉంది, మధ్యలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది 5 ఏళ్లే, మరి ఇంతకాలం ఏం చేశారు అని అడిగాడు ఎవరు రాజశేఖర రెడ్డి. సార్ నేను చేపిస్తాను, నేను కట్టించి చూపెడతాను నీకు అని చెప్పాడు. అప్పుడు ప్రారంభించిందే డైవర్షన్ కెనాల్, ఏది పోలవరం కట్టి ఈ నీళ్లు పోలవరంలోకి మళ్లించేసి చేయాలన్నది. అయితే దాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయాక అది పక్క వెళ్ళిపోయింది. దేవినేని ఉమా దాన్ని ఏం చేశాడు, పోలవరం వాటర్ని తీసుకెళ్లి కృష్ణానదిలోకి డైరెక్ట్ గా ఇప్పుడు ఎట్లయితే కలుపుతున్నారో డైరెక్ట్ గా ఇదే కెనాల్ పోలవరంలో కాలువ కెనాల్ వెళ్ళి నేరుగా కృష్ణానదిలో పెడితే బాగుండేది, ఏ ప్రాబ్లం ఉండేది కదా. దాన్ని తీసుకెళ్లి VTPS కెనాల్ లింక్ చేశారు. ఇప్పుడు వచ్చిన గొడవ అది. VTPS కి లింక్ చేయడం వల్ల VTPS కి దీని కెపాసిటీ లేదు, వరద నీటిని మెయింటైన్ చేసే కెపాసిటీ కాదు. అది లోపలికి జస్ట్ VTPS ప్లాంట్ లోకి ఒక కాలంలో నుంచి నీళ్లు రావాలి, ఒక కాలంలో నుంచి బయటికి వెళ్ళాలి. ఒక రకంగా చెప్పాలంటే 10 అడుగులకి ఎక్కువ 15 అడుగులకి తక్కువ కాలువ అది. దాంట్లోకి తీసుకొచ్చి ఈ వాటర్ పెడితే ఎట్లా నిలబడుతుంది? ఇది దగ్గరగా కనీసం ఒక 30-40 అడుగుల కాలువ. యాక్చువల్ గా ఈ పోలవరం కాలువ చాలా పెద్ద కెపాసిటీ, అదే కెపాసిటీ ఎన్నిక దాకా తీసుకెళ్ళాలి.